రైట్. ఇక మొదటి అంశాన్ని మనం మాట్లాడుకుంటే యుద్ధానికి ఇంటర్వెల్ ఇచ్చారా? సో ఇంటర్వెల్ ఇచ్చారో ఏం జరిగిందో గానీ ప్రపంచం మాత్రం ఇప్పుడు కాస్త ఊపిరి తీసుకుంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తెల్లవారేసరికి భారత్ అయితే హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. 2 వారాలు బ్రేక్ అయితే ప్రకటించారు. ఆ తర్వాత అసలు సినిమా చూపిస్తారా? ఇప్పుడు ప్రపంచానికి ఇదో మరో ఫజిల్‌గా మారింది. ఎవరు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే జేడీ వాన్స్ కొన్ని కమెంట్స్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. ఇరాన్ కాళ్ల బేరానికి వచ్చిందని చెప్పి. ఇప్పుడు మళ్ళీ తూటాలు పేలట్లేదు కానీ మాటలు తూటాలుగా పేలుతున్న పరిస్థితి. సో మాటల తూటాలు మళ్ళీ యుద్ధానికి దారితీస్తాయా, శాంతి చర్చల వైపు అడుగులేస్తారా అనేది చూద్దాం. ఇక రెండో పాయింట్ చూస్తే యుద్ధానికి ఎండ్ కార్డ్ అసలు ఎప్పుడు పడుతుంది అనేది కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇది సమాధానం లేని ప్రశ్నే అనుకోవాలి. కాసేపు ఆన్సర్ దొరకని క్వశ్చన్ గానీ కూడా దీన్ని మనం చూడాలి. 2 వారాల తర్వాత శుభం కార్డు వేయొచ్చు, వేయకపోవచ్చు, ఏం జరగచ్చు అనేది మాత్రం నిశ్చితంగా గమనించాల్సిందే. కాల్పుల విరమణను పొడిగిస్తారా అనేది రకరకాల మార్గాలు అయితే ఉన్నాయి. వాటిలో అమెరికా, ఇరాన్ దేన్ని ఫాలో అవుతాయనే దానిపైనే ఈ చర్చల సారాంశం, యుద్ధ పరిణామాలనేవి మారుతూ ఉంటాయి. యుద్ధంతో సర్వనాశనమే కదా. సో ముగింపు పలకటానికే 2 దేశాలు కాదు. ఇక్కడ 2 దేశాలంటే ఒకటి మనం అట్నుంచి చూస్తే ఇజ్రాయెల్ ఇంకా పూర్తిగా ఒప్పుకున్నట్టు లేదు. సో ఇజ్రాయెల్ పోరాడతామని చెప్తుంది కాబట్టి 2 దేశాలు అంటున్నాం. అసలు యుద్ధాన్ని రాజేసింది ఎవరు, ఎందుకోసం యుద్ధం జరిగిందనేది కూడా మాట్లాడుతున్నాం. ఇది కదా అసలు ప్రశ్న. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలు పెట్టారు. ఆ మాటకొస్తే గతంలో కూడా చర్చలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. యుద్ధానికి ముందు జరిగింది అదే. మరి యుద్ధం ఎందుకు జరిగింది, ఎందుకోసం యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆ చర్చల్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారా, ఫ్రెష్ గా మొదలు పెట్టారా? సో ఏ అంశాల చుట్టూ ఈ చర్చల వాతావరణం తిరుగుతుందనేది కూడా చూద్దాం. నిప్పు రాజేసి నీళ్లు చదివారా? యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే మాట వినిపించినప్పుడల్లా ఆ విషయం అమెరికాకు చెప్పండి అని ఇరాన్ పదే పదే చెప్పింది. ఇక్కడ ఇరాన్ క్లియర్ కట్ గా కూడా ఒక విషయం చెప్తోంది. యుద్ధాన్ని మేము కావాలనుకోలేదు, యుద్ధాన్ని మేము కోరి తెచ్చుకోలేదు, యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, అటువంటి యుద్ధాన్ని మేము ఎలా ముగిస్తామంటూ కూడా ఇరాన్ మొదటి నుంచి ఒకే లైన్ కు కట్టుబడి ఉంది. సో మొదలుపెట్టింది తాము కాదనేది టెహరాన్ నాయకత్వం మొదటి నుంచి చెప్తున్నమాట. అదే నిజం కూడా. ఇరాన్ పై తొలి దాడి జరిగింది, ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టింది. యుద్ధానికి కాలు దువ్విన వాళ్లే సంధికి కూడా ప్రయత్నించారా? డీల్ చేసుకోండని డెడ్ లైన్ల పొడిగింపు అందుకోసమేనా? రకరకాల పరిణామాలు అయితే వినిపిస్తున్నాయి. అమెరికా వెనకడుగు వేసిందా? ఏం జరిగింది అసలు? అప్పటికప్పుడు ఇరాన్నే, నాగరికతనే లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ట్రంపే హెచ్చరిక జారీ చేసిన తర్వాత, అంటే భూమిపై ఇరాన్ లేకుండా చేస్తామని కదా. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు ఇరాన్ అనేది భస్మీపట్నం చేస్తామన్న తాకత్, గంటలో అంతం చేసేస్తాం, మాకు ఆ బలగం ఉంది అంటూ కూడా చెప్పారు. అణుబాంబు వేస్తారేమో అని అంతా భయపడితే అలా జరగదని కూడా ఆయనే చెప్పారు. కట్ చేస్తే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచానికి ఇది మంచిది, కానీ అమెరికా ముందు ఇరాన్ పెట్టిన 10 సూత్రాలు పాతవే కదా అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది. పాతవే అయినప్పుడు ఇన్ని రోజులు యుద్ధం చేసి ఏం సాధించింది అమెరికా అనేదే ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఇరాన్ గుండె ధైర్యం గెలిచిందంటే మెజారిటీ వ్యక్తులు, అదేవిధంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. యుద్ధంలో ఇరాన్ చావు దెబ్బలు తింది, అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది, ఆ దేశం వైపు ప్రజాభిమానం ఒక్కసారిగా మరలింది. ఎక్కడో ఎందుకో అమెరికాలోనే కింగ్స్ ఉద్యమం జరిగింది. ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు కాదు, అగ్రరాజ్యం మొత్తం ఉవ్వెత్తున ఎగిసింది. అధ్యక్షుడు ట్రంప్ పరువును నడి బజారుకు లాగారు అమెరికన్లు. మనం ప్రజాస్వామ్య జమానంలో ఉన్నామా, రాచరికం రాజ్యమేలుతుందా అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నించారు. యుద్ధోన్మాదంపై అమెరికన్లు ఎంతగా రగిలిపోయారో కూడా మనం చూసాం. ఎవరు కిలికారు, అసలు ఎవరు నెగ్గారు? ఇరాన్ అణు కార్యక్రమం దగ్గర మొదలైంది అసలు వ్యవహారం మొత్తం. అణుబాంబు తయారు చేస్తుందని భయపెట్టారు. ఇప్పుడు ఏం సాధించారు? అమెరికా తన టార్గెట్ రీచ్ అయిందా? ఇజ్రాయెల్ సంగతి ఏంటి అసలు? టెర్రరిజం ముప్పు లేకుండా చూసుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అయిందా ఇజ్రాయెల్? తమ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా అని ఇరాన్ పై వేసేశారా? $1 మిలియన్ ప్రశ్నలు. నిజంగా కాల్పుల విరమణను పాటిస్తారా? సో నిన్న నైట్ కూడా మనం చూసాం. ఒకవైపు చర్చలను జరుగుతుంటేనే ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది, అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేసింది. ఎక్కడా వెనక్కి అయితే తగ్గలేదు. సరే, మరి ఆ చర్చల సారాంశం వాళ్లకు కమ్యూనికేట్ అయిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, సో మొత్తంగా గతంలో కూడా యుద్ధానికి ఫాజ్ అయితే ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఇచ్చాడు. అమెరికా ఇరాన్ కు డెడ్లీ వార్నింగ్ కూడా ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ దాడులు మాత్రం ఎక్కడా ఆగలేదు. ఇరాన్ ఎక్కడా మొక్కవని దీక్షతోనే ముందుకు పోయింది. ఇక ఇరాన్ లో చారిత్రక వంతెన 2 ముక్కలైంది. ఇరాన్ ప్రతీకారానికి గల్ఫ్ గడగడలాడింది. ఇది కళ్ల ముందు మెదులుతున్నా మనకు కనిపిస్తున్న నిజాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా అవే అనుమానాలు వెంటాడుతున్నాయా? పశ్చిమాసియాలో ఎప్పుడు ఏమైనా జరగచ్చని భయాందోళన వేయడం లేదా? ప్రస్తుతం పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రపంచానికి ఇది అసలైన ఊరటేనా అంటే చెప్పలేం. ఏది ఏమైనా పశ్చిమాసియా కాస్త అయితే చల్లబడింది. బాంబుల మోత తగ్గింది. మాటల తోటాలు మొదట్లో మనం మాట్లాడుకున్నట్టుగా అవైతే పేలుతున్నాయి. ఆకాశంలో మిసైళ్ల వర్షం ఆగింది. డ్రోన్లు దూసుకురావడం కనిపించడం లేదు ప్రస్తుతానికి. 40 రోజుల క్రితం ప్రపంచం కోరుకున్నది కూడా ఇదే కదా, ఇప్పటికీ సాధ్యమైంది. 49 రాత్రులు, 49 రోజులు మొత్తంగా వినాశనాన్ని చూసింది ప్రపంచం.
2 వారాలు ఇదే పరిస్థితి కొనసాగితే చాలనే పరిస్థితి, అమ్మయ్య బ్రతుకు జీవుడా అనే పరిస్థితి ప్రపంచ దేశాలన్నీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆ తర్వాత కూడా ఇదే కంటిన్యూ కావాలని ప్రపంచం కోరుకుంటుంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ కాపాడిందా? ఎస్, హర్ముజ్ పై పూర్తి పట్టు తమదే అని నిరూపించుకోగలిగింది. సో గగనంలో మొదలైన యుద్ధాన్ని నీటికి తీసుకొచ్చి జలదిగ్బంధం చేసింది. ఒక రకంగా జలదిగ్బంధం ప్రపంచాన్ని చేసి అమెరికాకు ముచ్చెమటలు పట్టించింది ఇరాన్ అనే చెప్పాలి. అదే లేకపోతే ట్రంప్ ఎవరి మాట వినేవారు కాదేమో. గల్ఫ్ దేశాల్లోని తమ సైనిక స్థావరాలను ఇరాన్ తుత్తునీయలు చేస్తుందని బహుశా ట్రంప్ కూడా ఊహించుంటారు. థర్డ్ రాడార్ సిస్టమ్ ధ్వంసమైన మరొకటి తయారు చేసుకోవచ్చని అనుకున్నారు, కానీ ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేస్తూ హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తుందని మాత్రం బహుశా ట్రంప్ కూడా ఊహించుంటారు. అందుకే ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆయిల్ సంక్షోభం ఆర్థిక మంధ్యానికి దారితీయకుండా జాగ్రత్త పడడంలో భాగంగానే సీజ్ ఫైర్ కు అంగీకరించారా అనే చర్చ కూడా సాగుతుంది. ఇక హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారా? యుద్ధానికి హర్ముజ్ జలసంధికి అవినాభావ సంబంధం ఏర్పడిందా? అమెరికా, ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాల నౌకలను కూల్చేస్తామని గతంలోనే ప్రకటించిన ఇరాన్ అన్నంత పని చేసి చూపించింది. దెబ్బకు దయ్యం వదిలినట్లు అమెరికా దారికొచ్చింది. ఆసియా దేశాల్లో ఆయిల్ కొరత మినీ లాక్డౌన్ కు దారితీసింది. ఇరాన్ను భారత్ మేనేజ్ చేసుకున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కునారిల్లిపోయాయి. ఈ పరిస్థితులు అమెరికాపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఇప్పుడు హర్ముజ్ ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందా? తమ సాయుధ బలగాల పర్యవేక్షణ ఉంటుందని టెహరాన్ పదే పదే చెప్తుంది. టోల్ ట్యాక్స్ కొత్తగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పాపం భారం అమెరికాదే అంటూ అమెరికాపై నిందలు కూడా వేస్తుంది. ఈ టోల్ ట్యాక్స్ గురించి కూడా మనం మాట్లాడదాం డిబేట్లో. కావాల్సినంత ఆయిల్, గ్యాస్ ఇప్పుడు అందుతాయా ప్రపంచానికి? సో ఇప్పటికిప్పుడు అందుతాయంటే ప్రపంచానికి అవసరమైన ఆయిల్లో 20% హర్ముజ్ ద్వారానే రవాణా అవుతుందనేది ఈ మధ్య మనం పెద్దగా చర్చిస్తూ ఉన్నాం. విశ్లేషకులు కూడా క్లియర్ కట్గా దానికి ఏ విధంగా సరఫరా అవుతుందో చెప్పారు. గల్ఫ్ దేశాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. ఇప్పుడు అక్కడ చెక్ పోస్టులు లేవు. ఇరాన్ గార్డ్స్ గన్స్ పట్టుకొని కాల్పులు జరపట్లేదు. సో ఎవరికి ఎంత కావాలంటే అంత ఆయిల్, అంత గ్యాస్ అందుతాయి. ఇక అడ్డేముంది? ఎవరి సత్తా వారిది. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఎంత సొమ్ము చెల్లిస్తే అంత దొరుకుతుంది. కానీ కొనుక్కునే వెసులుబాటు వీళ్ళకుండాలి. మనకు కూడా సమస్యలు తొలగిపోయినట్టేనా? ఇన్నాళ్ళు కమర్షియల్ సిలిండర్లకు సమస్య ఉండేది. ఇప్పుడు అది కూడా తీరిపోతుందా అంటే చూద్దాం ఏం జరగబోతుందంటే. ఒక్కసారిగా ఒక 1 వీక్ ఆర్ 10 days అంటే యుద్ధ విరమణ ఏదైతే ఉందో ఈ 10 days లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడతాయా అనేది కూడా పెద్ద అంశమే. ఇంధనం, ఈ పదంలోనే ధనం ఉంది. ఇంధనం వాడకం ఎంత పెరిగితే అంత ఆదాయం సమకూరుతుంది. వ్యక్తులకైనా ప్రభుత్వాలకైనా ఆయిల్, గ్యాస్ సరఫరా మెరుగైతే అన్ని రంగాలు ఒక్కసారిగా దారిన పడతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదుట పడుతుంది, గాడిన పడుతుంది. మాంద్యం భయాలు ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి అనేది మరొక పాయింట్గా చూస్తే ఎస్, మాంద్యం భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. దాదాపు ఇప్పుడు ఆ పరిస్థితులు ఈ సీజ్ ఫైర్లో కాస్త మనకు ప్లస్ గానే చూడొచ్చు. మాంద్యం అనేది ఒక రోజులోనో ఒక నెలలోనో వచ్చే సమస్య కాదంటున్నారు విశ్లేషకులు. బట్ ప్రపంచం కుగ్రామంగా మారిపోయాక, ఆర్థికమయం అయిపోయాక ఎక్కడ చిన్న ప్రతికూలత ఏర్పడినా అన్ని దేశాలకు ఆ ఎఫెక్ట్ తగులుతోంది. చైనా, భారత్ వంటి దేశాలు వృద్ధి రేటు తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాయి. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయా? బాగా మొత్తంగా ఏం జరగబోతుంది? అమెరికా, ఇరాన్ ఇప్పుడు ఏం చేస్తాయి? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అమెరికా క్లియర్ కట్గా చెప్తూ ఉంది ఏం చేస్తున్నాము, ఏ విధంగా ముందుకు వెళ్తున్నామని. ఇరాన్ కూడా 10 సూత్రాలను అక్కడ ఉంచింది. సో ఇది మరో ముఖ్య అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక రకరకాల అంశాలు అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇజ్రాయిల్ కొత్త వాదన ఏంటి అనే అంశం కూడా మనకు ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి. ఇంతవరకు బానే ఉన్నా ఇజ్రాయిల్ ఎత్తుకున్న కొత్త రాగం మాత్రం ప్రమాద గంటికలనైతే ప్రస్తుతానికి మోగిస్తుందనే చెప్పాలి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్, లెబనాన్ కు సంబంధం లేదని చెప్తోంది. ఈ వాదనను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. అవి అటు తిరిగి ఇటు తిరిగి ఇరాన్ వైపు రావు కదా అన్న అంశం కూడా కనిపిస్తున్న పరిస్థితే కనిపించింది. ఇక రైట్, ఈ అంశం గురించి మనం చర్చిద్దాం. సో రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. అసలు అమెరికా, ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాయి అన్నది మాత్రం ప్రపంచం ముందున్న ప్రశ్న. యుద్ధానికి ఇంటర్వెల్ ఇచ్చారా, లేదంటే యుద్ధం కంటిన్యూ అవుతుందా, ఏం జరగబోతుంది అనేది మనం గెస్ట్లతో చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా నారప్రాజు నరసింగరావు గారు మనకు జూమ్ లో జాయిన్ అవుతారు. సో మనం గెస్ట్లతో ఇంటరాక్ట్ అయ్యే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కృష్ణకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. మొత్తంగా యుద్ధానికి ఇంటర్వెల్ రావటం, ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. సరే, ఈ 14 రోజుల్లో ఈ గడువులో ఏమవుతుంది ఏంటి అనేది అయితే చూడొచ్చు. అంటే మొత్తంగా
ఇక బాంబుల మోత ఆగింది కానీ మాటల తూటాలు అయితే కాస్త పేలుతూనే ఉన్నాయి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా ఈ కాల్పుల విరమణను? శాంతి ఒప్పందానికి దారి తీస్తుందంటారా? శాశ్వత ఒప్పందానికి దారి తీసేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే ఒకటి సార్, ఇది ఇక్కడ ఏంటంటే యుద్ధం అనేది ఎప్పుడైనా సరే ఇరు వర్గాలకి నష్టమే చూపిస్తుంది కానీ ఎప్పుడు లాభం ఉండదు. ఎస్ ఎస్ మనం అనుకుంటాం ఒక దేశం గెలిచింది, ఒక దేశం ఓడిపోయింది అనుకుంటాం, కానీ ఓడిపోయిన దేశానికి ఎలాగో నష్టం జరుగుతుంది. అవును అలాగని గెలిచిన దేశం కూడా పెద్ద లాభపడింది ఏం లేదు. వాళ్ళకి కూడా ఎన్నో రిసోర్సెస్, జన నష్టం, ఆస్తి నష్టం అన్ని అవుతాయి గెలిచిన దేశానికి కూడా. అవును. సో యుద్ధంలో ఎప్పుడు ఏ దేశం గెలిచింది అన్నది ఎప్పటికీ తాకలాలు ఉండవు, మనం అనుకుంటాం అంతే. సో అదే విధంగా ఇవాళ రోజు ఇరాన్ అండ్ యుఎస్ఏ యుద్ధం ఏదైతే మనం చూస్తున్నామో, ఇది ఇరాన్ అమెరికా యుద్ధంలో ఇది ప్రస్తుతానికి ఉన్నది ఒక టాక్టికల్ పాజ్ అంటాం మేము. టాక్టికల్ పాజ్ అని ఎందుకు అంటున్నారంటే ఒక చాలా టాక్టిక్ గా వీళ్ళు కావాలని యుద్ధాన్ని కొన్ని రోజులు విరమించారు, కొద్దిగా పాజ్ పెట్టారు అంతే. మొత్తానికి ముగియలేదు యుద్ధం. ఎందుకంటే ఈ పాజ్ పెట్టి ఈ కొన్ని రోజులు దీనికి ఒక విరామం ప్రకటించి కేవలం ఒక టెంపరీ విరామం అన్నమాట. ఎందుకంటే ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు, యుఎస్ పరంగా కానీ ఇరాన్ పరంగా కానీ ఇరువైపులా వీళ్ళిద్దరు డేటా అసెస్మెంట్, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అసెస్మెంట్, వాళ్ళ యొక్క రిసోర్సెస్ అసెస్మెంట్, వాళ్ళ మిలిటరీ అసెస్మెంట్ ఇవన్నీ చేసుకుంటారు. అంటే ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చి కొన్ని రోజులు విరామం ప్రకటించుకొని మళ్ళీ వీళ్ళ యొక్క ఆయుధాలు, వీళ్ళ యొక్క రిసోర్సెస్ ని అసెస్మెంట్, వాళ్ళ యొక్క రిసోర్సెస్ ని అసెస్మెంట్ చేసుకుంటారు. చేసుకొని మళ్ళీ కొద్దిగా రివాంప్ అవుతారు అనమాట. మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటారు. కృష్ణకాంత్ గారు మీ దగ్గరకు వస్తాను నేను ఒకసారి. మనకు వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మనకు జూమ్ లో జాయిన్ అయ్యారు. రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రాత్రి అటు ప్రభు గారు కూడా జాయిన్ అయిపోయారు. సో రాత్రి డ్రైవ్ మొత్తం మనం కంటిన్యూ చేయగలిగాం. యుద్ధానికి సంబంధించి ప్రతి అప్డేట్ ను కూడా తీసుకురాగలిగాం. ఐన్యూస్ తరపు నుంచి మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. బిగ్ థ్యాంక్స్ సార్. మొత్తంగా ఏం జరుగుతున్నాయి అంటే ఒక ఈ రోజు ఉదయం 5:30 నుంచి రకరకాల పరిణామాలు మారుతున్న పరిస్థితి. సో ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? సో ఈ ఒక 10 డిమాండ్లను అయితే ఇరాన్ ఇప్పుడు అమెరికా ముందు ఉంచింది. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ప్రస్తుతానికి అయితే అమెరికా ప్లస్ ఇరాన్ ఇద్దరు ఒక సంక్షోభం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వారాలు కొంచెం ఆలోచించి నెక్స్ట్ ఏం చేయాలన్నది చేయడానికి, యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకి సరైన సమయం దొరుకుతుంది. ఈ మధ్యలో ఇజ్రాయెల్ ఒక సైడ్ ని పెట్టారు. అందుకని ఇజ్రాయెల్ నచ్చనట్టు చాలా క్లియర్ గా లెబనాన్ ఈ ఇష్యూలో, ఈ ఒప్పందంలో భాగం కాదని చాలా క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళు ఆ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు. సో అది ఇజ్రాయెల్ కొంచెం అమెరికా పక్కన ఇజ్రాయెల్ ని పక్కన పెట్టినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ తోటి అనుకున్నట్టుగా రెజ్యూమ్ చేంజ్, సర్ప్రైజ్ టాప్ లీడర్షిప్ ఎలిమినేషన్ ద్వారా అవ్వలేదు. అది అవుతుంది అనుకున్నారు. వాళ్ళ వార్ గేమింగ్ లో సోషల్ మీడియా, తర్వాత మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఇవన్నీ కలుపుకుని వాళ్ళకి ఒక రాంగ్ పిక్చర్ పెయింటింగ్ అయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా కంగు తిన్నారు వాళ్ళు, కానీ బయటకు వచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో 10వ తారీఖుని మీటింగ్ పెడతామని చెప్పారు. ఇరాన్ తన 10 పాయింట్ ఎజెండా ఫార్వర్డ్ చేసింది. దీని ముందర అమెరికా తన 15 పాయింట్ ఎజెండా ఫార్వర్డ్ చేసింది. ఈ రెండింటికి మ్యాచింగ్ చాలా తక్కువ ఉంది. ఇరాన్ మాత్రం పై చేయి, అంటే మేమేదో యుద్ధం గెలిచేమన్నట్టుగా వాళ్ళు పాయింట్లు ప్లేస్ చేశారు. అలాగే అమెరికా కూడా మేమేదో యుద్ధం గెలిచేమన్నట్టుగా వాళ్ళు పాయింట్స్ ప్లేస్ చేశారు. అయితే మధ్య పాయింట్ ఎక్కడ వస్తుంది అన్నది ఎవరు ఆలోచించట్లేదు. మధ్య పాయింట్ ఏంటంటే బేసికలీ ఇజ్రాయెల్ కి సొల్యూషన్ ఏంటి? 2 స్టేట్ థియరీ అన్నది ఎప్పుడో మర్చిపోయారు మనుషులు. 2 స్టేట్ థియరీని నిజంగా పైకి తీసుకొచ్చి అక్కడ హమాస్ డిసామ్ చేసి హిజ్బుల్లాని కంట్రోల్ చేయగలిగితే దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం దొరికే. కానీ ప్రస్తుతానికి ట్రంప్ ఇంకా చాలరా నాయన ఈ యుద్ధంలోంచి నేను బయటపడితేనే చాలు, అటు నేను మూట కట్టుకోవాల్సినంత విమర్శలు మూట కట్టుకున్నా, సో దీనికి ఒక ఎండ్ కార్డు పెడితే చాలనుకుంటాడు. కానీ ఇంకా స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకంటే అమెరికా అన్నది మనం డొనాల్డ్ ట్రంప్ గారిని మంచి పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ లో చూస్తున్నాం. ఆయన ఏంటంటే చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. తర్వాత ఏంటంటే అన్ని సొంతంగా చేస్తున్నట్టు చెప్తారు. కానీ అమెరికన్ పాలసీస్ అన్ని డీప్ స్ట్రాటజిక్ థింకర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఇవన్నీ ఎప్పటి నుంచో దాదాపు 2 దశాబ్దాల నుంచి ఫార్ములేట్ చేసుకుంటూ వస్తున్న ప్లాన్స్ ఇవన్నీ అవి ఇవ్వవుతున్నాయి. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటారు. సో ఈ 2 వారాల్లోనూ అమెరికా తన పాలసీని మొత్తం రివైజ్ చేసుకుంటుంది. ఏంటి మన గోల్స్ ఏంటి, ఇరాన్ లో ఏంటి, ఇజ్రాయెల్ లో ఏంటి, హమాస్ ని డిసామ్ చేయడం
పీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్న దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. యా అంటే బహుశా దానికి కూడా రివిజన్ వస్తుంది. అలాగే గాజా స్ట్రిప్ ని ఒక అమెరికన్ డెవలప్డ్ ఏరియా కింద చేద్దాం అనుకున్న దానికి కూడా మళ్ళా తిరిగి వస్తుంది. ఎస్ కమిట్ చేసిన $18 బిలియన్ ప్రస్తుతానికి సేవింగ్స్ అనుకోవాలి. అంటే 9 రోజులు యుద్ధం సేవింగ్స్ చేసుకున్నారు ఆల్రెడీ. రైట్ రైట్. దీని తర్వాత హార్మోజ్ లో ఇప్పుడు ఒమాన్ ఒకటి ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టింది ఇరాన్. అంటే ఒకవేళ ఒమాన్ ని వీళ్ళు అమెరికా వాళ్ళు కంట్రోల్ తీసుకుని ఓకే మీరు ఎలాగ ఒక సూయజ్ కెనాల్ కంట్రోల్ అవుతుందో అలాగే ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ దానికి ప్రాపర్ రేటు ఇవన్నీ బిగించాలి. తర్వాత దానికి షేరింగ్ ఆఫ్ రెవెన్యూ ఎలాగ ఉండాలన్నది కూడా ఒక మాట ఒమాన్ ని ప్రేరేపించవచ్చు. మాట్లాడదాం రావు గారు. ఒకసారి మనం ప్రభు గారితో కూడా ఇంటరాక్ట్ అవుదాం. ప్రభు గారు గుడ్ ఈవినింగ్. సో మీకు కూడా ఐ న్యూస్ నుంచి బిగ్ థ్యాంక్స్ సార్. రాత్రి మనం ఒక సుదీర్ఘమైన డ్రైవ్ ని డిస్కషన్ ని కంటిన్యూ చేసినందుకు. సార్ మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితులు అయితే రావు గారు చెప్తున్నట్టుగా చకచకా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హార్మూజ్ లో టోల్ వసూలు చేయాలి అని చెప్పి ఇరాన్ ప్రతిపాదిస్తే ఒమెన్ ఏమో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒమెన్ తో అమెరికానే చెప్పించిందని అనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు అక్కడ? 100% అండి. ఎందుకంటే వాళ్ళకి ఉంది కాబట్టి చెప్పించారు. సో 80% అసలు యాక్చువల్ గా ముందు బిగిన్ అవ్వక ముందు లేదు కదా, తర్వాత నుంచి చేస్తాం 2 మిలియన్ చేస్తాం అంటే కష్టమే కదా. ప్రతి కంట్రీకి కూడా అది ట్యాక్స్ బర్డెన్ అవుతుంది. అవును. సో రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ పెరుగుతాయి, ఆ ఎఫెక్ట్ సామాన్య మానవుడు జేబుకు చిల్లు పడుతుంది. అది కదా. అవును, అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదైనా సర్ప్లస్ ఇచ్చి ఏదైనా ట్యాక్స్ తగ్గించుకొని కొంచెం ఇచ్చేయండి. పెరిగినప్పుడేమో విపరీతంగా పెంచుతారండి, తగ్గించినప్పుడు అసలు తగ్గించరు. ఎందుకని? పోనీ డిస్కౌంట్ లో తీసుకుంటున్నామంటే ఎవరికి వెళ్తుంది? మనకి గవర్నమెంట్ కి ఏమన్నా ఆయిల్ కంపెనీస్ కి వస్తున్నాయా? రాట్లా. ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి. డెవలప్మెంట్ ఎక్కడ అవుతున్నాయి? అక్కడ వస్తుంది. డబ్బులు అంతా అడ్డిపోతుంది. మరి ఇక సామాన్యులాగా ఉంటాడు అక్కడ. వాళ్ళు వెళ్ళి ఇంకో దేశంలో పెట్టుబడులు పెడుతున్నారు ఆ డిస్కౌంట్లతో. ఇంకో దేశం ఇప్పుడు యుఎస్ లో రిలయన్స్ కూడా పెట్టుబడులు పెడతారు. బిజినెస్ చేస్తున్నారు కానీ కంట్రీని డెవలప్ చేసే ఇది కూడా కావాలి కదా ఒక రకంగా. సో ఒక రకంగా చూస్తే ఇదివరకు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న గవర్నమెంట్ కి లాస్ట్ 10 years లో రియల్లీ ఫెంటాస్టిక్. రోడ్స్ ఇన్ఫ్రా చూసినా ఎప్పుడు లేనంత. ఒక నెలకి ఇప్పుడు వెళ్ళి 1 month తర్వాత మళ్ళీ వెళ్తే చాలా చేంజెస్ కనపడుతున్నాయండి. సో ఇన్ఫ్రా బాగా డెవలప్ చేస్తారు, రైల్వేస్ బాగా డెవలప్ చేస్తారు, ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఒప్పుకోవాల్సి. కానీ ట్యాక్సులు పెంచుతున్నారే, ట్యాక్సులు భయంకరంగా పెంచుతున్నారు, మామూలుగా కాదు. ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ అని ప్రతి ఎన్ఆర్ఐ కూడా భయపడుతున్నాడు ఇండియాకి రావడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో మేడమే అన్నారు, వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటని. వాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి? నిఫ్టీ ఎక్కడో ఉండేది, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడో ఉండేవి. మాట్లాడదాం, స్టాక్ మార్కెట్ గురించి కూడా మాట్లాడదాం ప్రభు గారు మనం. సో మొత్తంగా పరిణామాలు అయితే చకచకా మారిపోతున్న పరిస్థితి. 2 వారాల పొడిగించారు డొనాల్డ్ ట్రంప్. అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు వివిరావు గారు? ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళు కంటిన్యూస్ గా ఇప్పుడు హెజ్బుల్లాని టోటల్ గా డిగ్రేడ్ చేయాలని చూస్తారు 100%. కొంతవరకు ఇప్పుడు వరకు 10 kilometers బఫర్ జోన్ కింద లెక్క పెట్టేవారు లెబనాన్ లో. ఆ బఫర్ జోన్ ని 15 to 20 kilometers చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా లేటెస్ట్ ఇది చూస్తే ఒక క్రిస్టియన్ స్టాచ్యూ, రిలీజియస్ పేరు తీసుకుంటున్నాను, అది లెబనాన్ లో ప్రామినెంట్ గా పైకి వచ్చింది. అంటే ఏంటంటే అక్కడ కేవలం రెజిమ్ చేంజ్, ఈ ఇజ్రాయెల్ కంట్రోలే కాదు, ఓవరాల్ గా క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్నట్టుగా, పాత కాలంలో క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేదో అలా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. తద్వారా ఇస్లాం, హిజ్బా, షియా ముస్లిమ్స్ ని కంట్రోల్ చేసి వాళ్ళు ఎలాగోలా దాన్ని దారి తీసుకురావాలని చూస్తున్నారు. సిరియాలో వాళ్ళకి ఎలాగ అడ్వాంటేజ్ ఉంది, సిరియన్ గవర్నమెంట్ వాళ్ళ చెప్పిన మాటలు వింటుంది, అమెరికా చెప్పిన మాటలు వింటుంది, ఇజ్రాయెల్ చెప్పిన మాటలు. అలాగే గోలన్ హైట్స్ లో ఒక హైట్ ని పట్టుకుని వీళ్ళు డామినేషన్ పొజిషన్ లోనే ఉన్నారు. ఇంకా జోర్డన్ అంటారా, జోర్డన్ ఇజ్రాయెల్ తోటి చాలా ఫ్రెండ్షిప్ తోటి ఉంటుంది, అలాగే ఈజిప్ట్ కూడా ఉంటుంది. ఇంకా మిగిలింది వాళ్ళకి ఇమ్మీడియట్ థ్రెట్ ఏమి కనిపించకుండా చేసుకుంటున్నారు. అది మాత్రం దాని ముందర వెళ్తా ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళకి కావాల్సిన రిప్లెనిష్మెంట్ ఏదైతే కావాలో అదంతా చేసుకుని మళ్ళా తిరిగి ఇంటెలిజెన్స్ సేకరించుకుంటూ నెక్స్ట్ యుద్ధ రంగానికి మళ్ళా వాళ్ళు తయారవుతారు. ఇరాన్ లో రెజిమ్ చేంజ్ అయ్యి ప్రో వెస్టర్న్ రెజిమ్ వచ్చేంత వరకు ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. చెప్పండి.
యా రైట్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. మాట్లాడదాం, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగొస్తున్న పరిస్థితి, స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడదాం, భారత్ పై ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో కూడా మాట్లాడదాం. సో రానున్న రోజుల్లో పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా డిస్కస్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్